వచ్చేసా ఒరే పంతులు నీకేం పోయే కాలం రా, నువ్వు ఇక్కడే తెచ్చావా? నీ క్షణాన కదులుతుందో భయం అవుతుంది. కదిలిందిరా నీకు కదిలే. ఏమిటండి మీరు మాట్లాడేది? అరే ఈ లొకేషన్ కి రావాలరా, కిరాక్ లొకేషన్స్ ఉన్నాయి అసలు. చూడండి అట్లా పైన హిల్ స్టేషన్ లో ఉంటే ఇక్కడ చూడండి గాయస్ ట్రైన్ కింద పందులు. సో గాయస్ ఇక్కడ చూడండి కొత్తది వందే భారత్ ట్రైన్ అయితే ఇప్పుడే లాంచ్ చేసినారు అనమాట పూణే జంక్షన్ లో. ఓం నమ శివాయ. మండే మార్నింగ్ ఎగ్జాక్ట్గా 12:30కి ఫస్ట్ మన శివయ్య దర్శనంతో మన ట్రైన్ జర్నీ అంటే స్టార్ట్ అనమాట. గుడ్ మార్నింగ్ యూట్యూబ్, నమస్తే వందనం, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్, వన్స్ అగైన్ బ్యాక్ టు ఛానల్ వ్లాగ్. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి అనంతపూర్ నుంచి గుజరాత్లో ఉన్న వడోదరాకి అయితే ట్రైన్లో జర్నీ చేయబోతున్నాం అనమాట. సో ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి ఏక్తా నగర్ వీక్లీ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ అనంతపూర్కి రాదు, గుంతకల్కి అనమాట. గుంతకల్కి మండే మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ సో ఇప్పుడు వచ్చేసి మిడ్-నైట్ 12:30 అయితే అయిందనమాట. సో మనం చూసినట్లయితే ప్రెజెంట్ వీఆర్ ఇన్ అనంతపూర్ స్టేషన్. సో మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా 2-3 వీడియోలు చూసి నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా సపోర్ట్ అయితే చేయండి. సో మన అనంతపూర్ టు గుంతకల్ ట్రైన్ టికెట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు గుంతకల్ వరకు డైరెక్ట్ స్లీపర్ ఎక్కేసి అయితే వెళ్ళిపోదాం. సో అది మన లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయి రాడ్ రియాలిటీ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అంటే అదే ఇంకా కాలేజ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా నోరు మూసుకొని రోజు పొద్దున్నే లేచి కాలేజీకి పోవాల్సిన రోజులు అయితే వచ్చేసినాయి ఇంకా. సో మీరు అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అనంతపూర్ స్టేషన్ అంతా రీమోడల్ చేస్తున్నారు. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత అయితే అనంతపూర్ అయితే ఒక లెవెల్లో అయితే కనిపిస్తుంది అనంతపూర్ రైల్వే స్టేషన్ అయితే. సో మనం అనంతపూర్ నుంచి గుంతకల్కి వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇంకా బాయ్ అనంతపూర్. మనకైతే మంచి రోజులు అయిపోయి ఇంకా కామన్ రాడ్ రియాలిటీ డేస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి అనమాట. సో గైస్ మొత్తానికి అయితే మన ఫస్ట్ డెస్టినేషన్ గుంతకల్ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో గైస్ ఇప్పుడైతే టైం 3 అయిందనమాట ఎగ్జాక్ట్గా. అండ్ మనకు నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి 6కి ఉంది. సో ఇంకా 3 hours ఇక్కడైతే పొద్దు పోగొట్టుకోవాలా. దరిద్రం ఏందిరా అంటే నైట్ నుంచి అస్సలు నిద్ర లేదు. ఇప్పుడేమో టైం 3 అయింది, 6కి మన ట్రైన్ అనమాట. సో 3 hours ఇక్కడ వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకా వెయిటింగ్ హాల్ అంటే ఇక్కడ సపరేట్ కూడా మన అనంతపూర్ లెక్కన కూడా సపరేట్గా వెయిటింగ్ హాల్స్ అయితే లేవు. ఏదో హాల్ లాగా లైక్ ప్లాట్ఫామ్లోనే ఈ చైర్లు వేసి వెయిటింగ్ హాల్ అనేసి అన్నారు. ఇదే అంట వెయిటింగ్ హాల్ ఇక్కడైతే. సో చూడండి ఇదే అంట వెయిటింగ్ హాల్ అయితే. ఇక్కడ ఒక బ్యాగ్ పెట్టుకొని ఇక్కడ ఒక బ్యాగ్ పెట్టుకొని అనుకొని అయితే ఉన్నా. సో 3 hours, 1 కాదు 2 కాదు 3 hours మనం ఇట్లనే అయితే వెయిట్ చేయాలన్నమాట. ఒక గట్టి స్లీప్ తర్వాత ఇప్పుడైతే లేచినాం అనమాట. సో టైం వచ్చేసి 5-6 అయితే అయింది. సో గైస్ నాకు ఇప్పుడు ఒక చిన్న ఇమాజినేషన్ వచ్చింది. ఏంటంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీలో సమీరా ఎంట్రీ ఉండేది ఆ ట్రైన్లో పరిచయం అవుతుంది. సో అట్లా మనకు కూడా ఇప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయితే ఎలా ఉంటుందంటే మావా సో మన కోచ్ వచ్చేసి S1లో 5 అనమాట సీట్ నెంబరు. అమ్మయ్యా. సో గైస్ అదేదో సినిమాలో హీరోయిన్ వచ్చి నా ముందర కూర్చుంటుంది అనుకుంటే ఏమైందిరా? ఇప్పుడు ఎవరు వచ్చినాడు చూపిస్తా చూడండి. ఇగండి వీడు వన్నాడు నా ముందర. అట్లా పడింది, ఒకటే పక్కండి ఎదురు సీటు పడింది. మా అయితే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మావాడు మాత్రం వాటర్లో జంపింగ్స్. అమ్మాయిలు అనే వాళ్ళే పడర్రా, మన దరిద్రం అట్లుందిరా. ఒరే పంతులు నీకేం పోయే కాలం రా, నువ్వు ఇక్కడే తెచ్చావా? సో గైస్ లిటరలీ నేనైతే చాలా అనుకున్నా సూర్య సినిమాలో హీరోయిన్ వస్తుందన్నట్ల. ఇది చూస్తే అందరూ ఏమంటారు వెంకీ సినిమాలో బ్రహ్మానందం వచ్చినట్లు వచ్చినారు.
ఎక్స్క్యూజ్ మీ. బాధ అవుతుంది బ్రో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో మనము ట్రావెల్ చేయబోతున్న ఈ ఏక్తా నగర్ ఎక్స్ప్రెస్ వచ్చేసి చెన్నై సెంట్రల్లో స్టార్ట్ అయ్యి వడోదర నెక్స్ట్ స్టాప్ అయిన ఏక్తా నగర్ వరకు అయితే ట్రావెల్ చేయబోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు టోటల్లీ 15 స్టాప్స్తో వెళ్తుంది ఈ ట్రైన్ అయితే. సో మొత్తం అంతా 1700 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది అనమాట. ఇంకా బాయ్ గుంతకలింగ. సో గైస్ మనం ఎలాగో ఈ ట్రైన్లో ఫుడ్ తినలేమని చెప్పి అమ్మ అయితే క్యారీ కట్టించింది అనమాట. సో ఈ బాక్స్లో వచ్చేసి చిత్రాన్నము పులిహోర అయితే ఉంది. అండ్ ఇంకా ఇక్కడ పూరీలు అండ్ ఇందులో పప్పు, ఈ బాక్స్లో పప్పు అయితే ఉంది. సో కరెంట్ అప్డేట్ ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. అండ్ ప్రెసెంట్ వచ్చేసి వాడి జంక్షన్లో అయితే ఉన్నాం అనమాట, కర్ణాటకలో. ఇక్కడ చూడండి గాయస్ ట్రైన్ కింద పందులు. కరెంట్లీ వీ హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ టు పూణే జంక్షన్. సో గైస్ ఇక్కడైతే కొత్తది వందే భారత్ ట్రైన్ అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ చూడండి మొత్తం అంతా. కొత్తది వందే భారత్ ట్రైను. సో గైస్ ఇక్కడ చూడండి కొత్తది వందే భారత్ ట్రైన్ అయితే ఇప్పుడే లాంచ్ చేసినారు అనమాట పూణే జంక్షన్లో. స్టార్టింగ్లో అయితే మొత్తం డ్రమ్స్ అంతా హవా హైలైట్ ఉండే. మొత్తం అంతా పోలీసు వాళ్ళు చూడండి ఎట్లుందో అంత రచ్చరచ్చ ఇక్కడైతే. సో గైస్ ఈ ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి అయితే తీసుకెళ్తాను అనమాట. 10 నిమిషాల ముందే తీసుకెళ్తాను స్టేషన్లకు అయితే. గైస్ మనమైతే ప్రెసెంట్ వచ్చేసి లోనావాలా ఏరియాలోకి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ లిటరల్లీ ఆసమ్ వ్యూస్ ఉంటాయి. సో ఆ మంచి మంచి వ్యూస్ అన్నిటినీ నాతో పాటు మీరు ఇక్కడ అక్కడి నుంచి చూసి ఎంజాయ్ చేయండి. అయ్యా సో గాయస్ ఇటు చూడండి మంచి హిల్ స్టేషను. కండాల కదా ఇది, కండాల ఘాట్ అంటారనమాట. ఇక్కడ మనం బైక్ రైడ్లో వచ్చినప్పుడు ఇవంతా మొత్తం కవర్ చేస్తున్నాము. సో హైలైట్ లొకేషన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇటు చూడండి మొత్తం పచ్చగా హైలైట్ ఉంటాయి. సో ఆడు చూడండి అట్లా పైన హిల్ స్టేషన్లో ఉంటే అద్భుతం అద్భుతోస్ బిహ. సో ఇక్కడైతే అఫీషియల్ స్టాప్ లేదనమాట, ఏదో ఊరికే ఆపినారు. సో గైస్ ఇది వచ్చేసి మన ట్రిప్లో ఫస్ట్ టన్నెల్ అనమాట. ఇటు చూడండి మొత్తం వాటర్ ఫాల్స్ టైప్ ఉంటాయి. అరుసులా ఆడ వాటర్ ఫాల్ బ్రో. అర్జుడు మేఘాలు ఏమన్నా ఉన్నాయా బా. సో గాయస్ అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుందా, మేబీ కనపడకపోవచ్చు నాకు తెలిసి వీడియోలో అయితే. కనిపిస్తే మాత్రం హల్చల్ ఉంటుంది అసలు. ఇంకా గాయస్ కేపీ ఫాల్స్. అరే ఈ లొకేషన్కి రావాలరా. ఇక్కడ అక్కడ నడుచుకుంటూ అయితే వెళ్ళచ్చు గాయస్. అగో వాటర్ ఫాల్. సో గాయస్ ఇక్కడ చూడండి మంచి మంచి లొకేషన్స్ కూడా ఆపినారు. అమ్మా ఓరా బాగా టక్కడికి బండి కదిలింది అనుకో బా. అరే ఏమన్నా ఉందారా అట్లాంటి మంచి లొకేషన్లో టెంట్ వేసుకుని ఉంటుందిరా చారి. వావ్ క్రేజీ లొకేషన్స్ ఉన్నాయి అసలు ఇక్కడ. ట్రైన్ ఏ క్షణాన కదులుతుందో భయం అవుతుంది. కదిలిందిరా నీకు కదిలే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎక్కురా మను ఎక్కు పట్టుకున్నావు ఎక్కురా. ఒక సెకండ్ ట్రైన్ కదిలే కొద్ది బాగా కడతాను అక్కలాడ. అమ్మా బొబ్బా రేడు చూడరా.
సో గైస్ మొత్తానికి అయితే మీకోసం అద్భుతమైన లొకేషన్స్ అన్నీ చూపించి చాలా డేంజర్ రిస్క్ చేసి అయితే చూపించినాను అనమాట. సో తప్పకుండా ప్లీజ్ డూ కన్సిడర్ బ్రో. ఏ మాట కానీ బ్రో ఇట్లాంటి టైంలోకి మంచి ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకొని వస్తే బా లిటరలీ హెవీనే ఇంకా. సో గైస్ ఇప్పుడు వచ్చేసి పూరీను ఇంకా పప్పు తిందాం అనుకున్నా. పప్పు అయితే ఎగిరిపోయింది బ్రో, చెడిపోయింది, వాసన వస్తుంది. సో గైస్ మొత్తానికి అయితే వడోదరాకి వచ్చినాము. బోర్డు ఉంటుంది అనుకుంటే లేదనుకున్నాను కానీ ఉంది. అగోండి వడోదరా. సో ఫైనలీ వడోదరాకి అయితే వచ్చినాం. కింద పడి పైన పడి వచ్చేస్తున్నా. సో గైస్ మనమైతే ర్యాపిడో అయితే బుక్ చేసినాం అనమాట. సో నా బైక్ వచ్చేసి వేరే ఇంట్లో ఉంది, సీనియర్ అన్న వాళ్ళ ఇంట్లో. సో ఇప్పుడు అక్కడి వరకు ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నా. అటు వరకు ర్యాపిడోలో పోయి అక్కడ నుంచి మన బైక్ వేసుకుని రూమ్కి పోయి ఫుల్ అయితే స్లీప్ వేసేద్దాం ఇంకా. సో గైస్ ఇప్పుడైతే గణేష్ నిమజ్జనం మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసినారు. సో గైస్ మొత్తానికి అయితే దాదాపు 10 to 15 days తర్వాత నా బైక్ని అయితే చూస్తాను. మొత్తం దుమ్ము అయిపోయింది. ఓం నమ శివాయ. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా రూమ్లో కలుసుకుందాం. అమ్మా సో ఇప్పుడే రూమ్కి అయితే వచ్చి ఫ్రెష్ అయ్యి అట్లా కూర్చున్నా. చల్లగా కూలర్ అయితే వేసుకొని కూర్చున్నా అనమాట. సో ఇంకా కూర్చునేది కాదు, ఇంకా ఫుల్ కంటి నిండా నిద్ర వస్తుంది. నేనైతే ఇంకా పడుకునేస్తా. సో ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నా. సో ఈ ట్రైన్ జర్నీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్, స్టే బ్లెస్డ్. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది,